నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు అంతర్జాతీయ వేదికపై మరోసారి పాక్ వైఖరిని ఎండగట్టిన మోదీ స్వదేశంలో రాజకీయ లబ్ధి కోసం ఉగ్రవాదానికి మద్దతిస్తోందని G20 సదస్సులో విమర్శ అంతర్జాతీయ సుస్థిరత వాతావరణ మార్పులు వలసలపై G20 సదస్సులో చర్చ స్వేచ్ఛా వాణిజ్యం బలోపేతానికి చర్యలు తీసుకోవాలన్న మోదీ సిక్కింలో సరిహద్దు వద్ద ఉద్రిక్తతలు నెలకొన్న వేళ జిన్పింగ్తో ప్రధాని మోదీ భేటీ చైనా నాయకత్వంలో బ్రిక్స్ అద్భుతంగా పనిచేస్తోందని ప్రశంస వ్యవసాయం అనుబంధ రంగాలపై చంద్రబాబు సమీక్ష 25% వృద్ధిని సాధించాల్సిందేనని అధికారులకు ఉద్బోధ ఖరీఫ్ రుణం పంపిణీపై మార్గనిర్దేశనం ఎస్సీల వర్గీకరణ కోసం ఏపీలో ఎంఆర్పీఎస్ ఆందోళన ఆంక్షలను ఉల్లంఘించి నిరసన చేపట్టిన కార్యకర్తలు అరెస్టులు లాఠీచార్జితో స్వల్ప ఉద్రిక్తత మరో 1865 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ సర్కార్ అనుమతి రెవెన్యూ గ్రామీణ నీటి సరఫరా శాఖల్లో నియామకాలకు ఆర్థిక శాఖ పచ్చజెండా కొండపోచమ్మ జలాశయం నిర్వాసితులతో కేసీఆర్ భేటీ భూములిచ్చే వారికి అండగా ఉంటారని హామీ ఎకరానికి 12 లక్షలు చెల్లిస్తామని వెల్లడి లాలు కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసిన సీబీఐ కేంద్రం కక్ష సాధింపు చర్యల్లో భాగమన్న ఆర్జేడీ కొట్టిపారేసిన వెంకయ్యనాయుడు తీవ్రవాదంపై పోరాటం స్వేచ్ఛా వాణిజ్యం బలోపేతానికి కలిసికట్టుగా మరింత కృషి చేయాలని G20 దేశాలు నిర్ణయించాయి జర్మనీలోని హాంబర్గ్లో ప్రారంభమైన G20 దేశాల సదస్సులో అంతర్జాతీయ సుస్థిరత వాతావరణ మార్పులు వలసల అంశంపై ప్రధానంగా చర్చించాయి ఉగ్రవాద నిరోధంపై G20 సదస్సుకు 11 అంశాల నివేదిక సమర్పించిన ప్రధాని నరేంద్ర మోదీ కొన్ని దేశాలు తమ రాజకీయ లక్ష్య సాధన కోసం ఉగ్రవాదాన్ని ఆయుధంగా వాడుకుంటున్నాయని పరోక్షంగా పాకిస్తాన్పై విమర్శలు గుప్పించారు ఇలాంటి దేశాలను నిలువరించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు ఐరోపా సమాఖ్య సహా ప్రపంచంలోని అభివృద్ధి చెందుతున్న వివిధ ముఖ్య దేశాల సమాహారమైన G20 దేశాల సదస్సు జర్మనీలోని హాంబర్గ్లో ప్రారంభమైంది ప్రపంచ ఆర్థిక అంతర్జాతీయ సంబంధాలకు సంబంధించి భవిష్యత్తును నిర్దేశించడంలో కీలక పాత్ర పోషిస్తున్న G20 దేశాలు 2 రోజుల ఈ సదస్సులో అనేక అంశాలపై చర్చిస్తున్నాయి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రధాని నరేంద్ర మోదీ సహా వివిధ దేశాల కీలక నేతలు హాజరైన ఈ సదస్సులో తొలి రోజు పలు ముఖ్యాంశాలపై చర్చించింది రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న G20 సభ్య దేశాధినేతల భేటీలో తీవ్రవాదంపై పోరాటం వాతావరణ మార్పులు అంతర్జాతీయ వర్తకం వంటి అంశాలపై చర్చించారు స్వేచ్ఛా వాణిజ్యం సుస్థిరాభివృద్ధి వలసలు అంతర్జాతీయ సుస్థిరతపై మంతనాలు సాగించారు ప్రధానంగా గల్ఫ్లో నెలకొన్న సంక్షోభ పరిస్థితులు ఉత్తర కొరియా దుందుడుకు చర్యలతో కొరియా ప్రాంతంలో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులు సహా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనంపై ఈ సదస్సులో G20 దేశాధినేతలు చర్చలు జరిపారు తీవ్రవాదంపై ప్రతి అంతర్జాతీయ వేదికపై గళమెత్తుతున్న ప్రధాని నరేంద్ర మోదీ G20 సమావేశానికి 11 అంశాలతో కూడిన నివేదికను సమర్పించారు కొన్ని దేశాలు సొంత దేశంలో రాజకీయ లబ్ధిని పొందేందుకు తీవ్రవాదాన్ని ఎగదోస్తున్నాయని పరోక్షంగా పాకిస్తాన్ను ఉద్దేశించి మోదీ వివరించారు ఇలాంటి దేశాల్ని నిలువరించడం సహా తీవ్రవాదాన్ని ఎదుర్కోవడంలో అంతర్జాతీయ స్పందన బలహీనంగా ఉందన్న మోదీ పాక్ గడ్డమీద నుంచి పనిచేస్తున్న లష్కరే తోయిబా జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థలు ఐఎస్ అల్ ఖైదాకు ఏమాత్రం తీసిపోవని వివరించారు తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశాలపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించిన మోదీ ఆయా దేశాల అధికారుల్ని G20 దేశాల్లోకి రానియకుండా అడ్డుకోవాలన్నారు పేరు మోసిన ఉగ్రవాదుల సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం వారిని రప్పించడం సహా న్యాయపరమైన చర్యల్ని సులభతరం చేసేలా అడుగులు వెయ్యాలని మోదీ సూచించారు ప్రపంచానికి పెనుముప్పుగా మారిన తీవ్రవాదానికి వ్యతిరేకంగా జరిగే పోరాటం సహా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు బ్రిక్స్ దేశాలు నాయకత్వం వహించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు జర్మనీలోని హాంబర్గ్లో G20 సమావేశాల ప్రారంభానికి ముందు బ్రిక్స్ దేశాధినేతల మర్యాదపూర్వక భేటీకి హాజరైన మోదీ సుస్థిర ఆర్థిక వృద్ధికి సభ్య దేశాలన్నీ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు ఇటీవల భారత్లో ప్రారంభించిన జీఎస్టీని బ్రిక్స్ వేదికగా ప్రస్తావించిన ప్రధాని ఇది 70 ఏళ్లలో తీసుకువచ్చిన అతిపెద్ద ఆర్థిక సంస్కరణగా అభివర్ణించారు జీఎస్టీతో భారత్లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహణ మరింత సులభతరమవుతుందని అన్నారు ప్యారిస్ వాతావరణ ఒప్పందం అమలు మరింత సమర్థంగా జరిగేలా చూడాలని కోరిన మోదీ ఈ విషయంలో తాము చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్లు తెలిపారు
विश्व भर में ब्रिक्स स्थिरता, रिफॉर्म, प्रगति तथा उत्तम गवर्नेंस की एक सशक्त आवाज है। हमारे द्वारा लिए गए निर्णय वैश्विक परिप्रेक्ष्य को प्रभावित करते हैं। इस कारण हमारे एजेंडा को ब्रिक्स द्वारा स्पष्ट कार्रवाई जरूरी है। इसमें शामिल है वैश्विक आर्थिक रिकवरी को सस्टेन करने के लिए हमारा एक साथ काम करना, WTO में केंद्रित एक फ्री तथा ओपन ट्रेडिंग रिजिम को हमारा समर्थन, ग्रोइंग प्रोटेक्शनलिज्म के प्रति खास तौर पर नॉलेज, टेक्नोलॉजी तथा स्किल प्रोफेशनल्स की वैश्विक मूवमेंट पर रिस्ट्रिक्शंस के खिलाफ सांझी आवाज, क्लाइमेट चेंज तथा आतंकवाद जैसी प्राथमिकताओं पर ब्रिक्स के नेतृत्व की आवश्यकता है। पेरिस एग्रीमेंट के अंतर्गत सहमति को इम्प्लीमेंट करना अनिवार्य है। भारत क्लाइमेट एग्रीमेंट को लेटर तथा स्पिरिट में इम्प्लीमेंट करेगा। సిక్కింలోని డోక్లాం సరిహద్దు వివాదంపై ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ భారత ప్రధాని నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ బ్రిక్స్ సమావేశాల్లో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. పరస్పరం కరచాలనం చేసుకున్న ఇరువురు నేతలు వివిధ అంశాలపై కొద్దిసేపు చర్చించారు. చైనా నాయకత్వంలో బ్రిక్స్ అద్భుతంగా పనిచేస్తుందన్న మోదీ బీజింగ్లో జరగబోయే తదుపరి బ్రిక్స్ సమావేశాల నిర్వహణకు సహకారం అందిస్తామని తెలిపారు. డోక్లాం వివాదం నేపథ్యంలో ఇరు దేశాల మధ్య మాటల దాడి కొనసాగుతుండగానే G20 సమావేశాల్లో జిన్పింగ్ మోదీ భేటీకి వాతావరణం అనుకూలంగా లేదని చైనా ప్రకటించిన వేళ ఇరువురు నేతలు భేటీ కావడం, ఆ దేశంపై మోదీ ప్రశంసలు కురిపించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రపంచ సమస్యలపై మేధోమథనం చేసేందుకు హాంబర్గ్ చేరుకున్న G20 దేశాధినేతలకు ఆదిలోనే ఆందోళనలు స్వాగతం పలికాయి. ఈ సమావేశాలకు 3 రోజుల ముందు నుంచే ఆందోళనలు జరుగుతున్నప్పటికీ ఇవాళ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు హింసాత్మకంగా మారాయి. శిఖరాగ్ర సదస్సుకు ఆతిథ్యమిస్తున్న హాంబర్గ్ నగరంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయగా వేల సంఖ్యలో నిరసనకారులు ఆందోళన చేపట్టారు. పోలీసులు భద్రతా సిబ్బందితో ఘర్షణకు దిగారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసుల వాహనాలకు నిప్పు పెట్టగా అనేక వాహనాలు దగ్ధమయ్యాయి. రాస్తారోకో నిర్వహించిన నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు జల ఫిరంగులు ప్రయోగించారు. 2 రోజుల నుంచి శాంతియుతంగా సాగిన నిరసనలు హింసాత్మకంగా మారిన తర్వాత 76 మంది పోలీసులు గాయపడినట్టు అధికారులు వెల్లడించారు. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో 25% వృద్ధి సాధించి తీరాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వ్యవసాయం, అనుబంధ రంగాలపై తన నివాసం నుంచి టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన ఇన్పుట్ సబ్సిడీ 1030 కోట్ల రూపాయలతో పాటు వాతావరణ బీమా పరిహారం 420 కోట్లు పంపిణీ చేశామని తెలిపారు. ఈ మొత్తాన్ని ఖరీఫ్ సీజన్లో రైతులు పెట్టుబడులకు ఉపయోగించుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కౌలు రైతులకు పంట రుణాలు సత్వరమే అందించాలన్న బాబు ఏ బ్యాంకులో ఎంత పంట రుణం ఇచ్చారో ఈ నెల 26 కల్లా నివేదిక ఇవ్వాలని బ్యాంకర్లను ఆదేశించినట్లు చెప్పారు. ఈ క్రాపింగ్ 14% మాత్రమే అయిందన్న ఆయన 100% పూర్తి చేయాలని ఆదేశించారు. మైక్రో న్యూట్రియంట్ల పంపిణీ తూర్పుగోదావరి, విజయనగరం, అనంతపురం, కడప జిల్లాల్లో వేగవంతం కావాలన్న సీఎం విశాఖపట్నం, నెల్లూరు జిల్లాల్లో గ్రీన్ వెన్యూర్ల పంపిణీ మందకొడిగా జరగడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మాంసం, గుడ్లు, చేపల ఉత్పత్తిలో నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలన్న బాబు క్వార్టర్ల వారీగా పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలన్నారు. పశ్చిమ బెంగాల్ తరహాలో పంట కుంటల్లో చేపల పెంపకం ద్వారా రైతులకు రాబడి పెంచాలని సూచించారు. అమరావతి నిర్మాణం సహా నవ్యాంధ్ర రాజధానిలో ఏర్పాటు చేయాల్సిన ప్రజా రవాణా వ్యవస్థపై అధ్యయనం చేసేందుకు చైనాలో పర్యటిస్తున్న ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ ఇవాళ జోజో నగరంలోని సెన్సిబుల్ ఎలక్ట్రిక్ బస్ ట్రాన్సిట్ విధానాన్ని పరిశీలించారు. 3 పెట్టెలతో ఉండే ఈ ఎలక్ట్రిక్ బస్ పూర్తిగా బ్యాటరీల సాయంతో పనిచేస్తుందని కాసేపు అందులో ప్రయాణించిన నారాయణ బృందం తెలిపింది. స్పీడ్ మ్యాగ్లెవ్ ట్రైన్కు ఏమాత్రం తీసిపోని రీతిలో ఈ రవాణా విధానం ఉందని నారాయణ అన్నారు. ఆంధ్రప్రదేశ్లో మెట్రో రైలు కంటే మెరుగైన రవాణా వ్యవస్థను తీసుకువచ్చే లక్ష్యంతో తాము చేపట్టిన ఈ పర్యటన ఎంతో ప్రయోజనకరంగా ఉందని నారాయణ వివరించారు. సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలంలో నిర్మించనున్న కొండపోచమ్మ ప్రాజెక్టు నిర్వాసిత గ్రామాల ప్రజలను అన్ని విధాలుగా ఆదుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో ప్రాజెక్టు నిర్వాసిత గ్రామాల ప్రజలతో సమావేశమైన కేసీఆర్ వారితో సుదీర్ఘంగా చర్చించారు. ఎకరా భూమికి 16 లక్షల రూపాయల నుంచి 20 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని నిర్వాసితులు అడగ్గా 12 లక్షల రూపాయల వరకు పరిహారం ఇప్పిస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు రైతులు చెప్పారు. ముంపు గ్రామాలైన మామిడ్యాల, బైలంపూర్, తానేదార్ పల్లిని దత్తత తీసుకుంటారని, ముంపు బాధితులకు 2 పడక గదుల ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారని తెలిపారు. ములుగు మండలం తునికి బొల్లారం వద్ద 130 ఎకరాల్లో ఇళ్లు నిర్మిస్తామని, భూములిచ్చి ప్రాజెక్టుల నిర్మాణానికి సహకరించాలని సీఎం అడిగారని రైతులు వివరించారు.
దత్తత తీసుకుంటా, మీరు సహకరిస్తే ప్రాజెక్టులు కడతాం, మీకు కూడా మంచిగా ములుగు రోడ్డుకు ఇల్లు కట్టిస్తా అని మాకు చెప్పిండు. మేము మల్లన్న సాగర్ కు ఎంతనైతే ఏ రేషియో ప్రకారం అయితే 6 లక్షలు కట్టించారంటే 10.75 రెట్స్ అంటే నియర్లీ 11 రెట్లు కట్టించారు. కాబట్టి ఆ రేషియో ప్రకారం మాకు కట్టించుకుంటూ మాది HMDAలో ఉంది కాబట్టి మా భూములు మంచివి కాబట్టి దానికంటే ఎక్కువ పరిహారం చెల్లించేటట్టు మీ దయ ఉంచి మాకు చెల్లించాలని మేము అభ్యర్థించినాము. నేను మళ్ళీ 3 రోజుల్లో మీ ఊరికి వస్తానని చెప్పి విలేజ్ పోతుంది కాబట్టి సార్ చాలా న్యాయం చేస్తున్నాడు. మాకు డబ్బులు బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తున్నాడు. మొత్తం కమిటీ చేస్తున్నాడు. విలేజ్ లో కమిటీ చేసి విలేజ్ కి వచ్చి విలేజ్ లో చెప్తాను పరిహారం. ఫర్ ఎకరా 16 అడిగినామండి. దాన్ని బట్టి మేము చెప్తాము విలేజ్ కి వస్తామని చెప్పాడు. నిరుద్యోగ యువతకు తెలంగాణ సర్కార్ మరో తీపి కబురు అందించింది. రెవెన్యూ, గ్రామీణ నీటి సరఫరా శాఖల్లో 1865 పోస్టుల నియామకాలకు ఆర్థిక శాఖ అనుమతి మంజూరు చేసింది. రెవెన్యూ శాఖలో 1506 పోస్టులకు అనుమతించిన ఆర్థిక శాఖ గ్రామీణ నీటి సరఫరా శాఖలో 359 ఖాళీలు నింపేందుకు అనుమతి ఇచ్చింది. రెవెన్యూ శాఖలో అనుమతించిన 1506 పోస్టుల్లో 700 వీఆర్ఓలు, 400 జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఖాళీలు, 210 డిప్యూటీ సర్వేయర్ పోస్టులు, 50 జూనియర్ అసిస్టెంట్ ఖాళీలు, 50 కంప్యూటర్ డ్రాఫ్ట్స్మెన్ పోస్టులు, 8 డిప్యూటీ కలెక్టర్లు, 38 డిప్యూటీ తహసీల్దార్లు, 22 సబ్ రిజిస్టార్ పోస్టులు ఉన్నాయి. గ్రామీణ నీటి సరఫరా శాఖలో 359 పోస్టులకు 277 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, 82 అసిస్టెంట్ ఇంజనీర్ ఖాళీలకు అనుమతి ఇచ్చింది. ఈ ఉద్యోగాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేస్తారు. ఆర్జేడీ అధినేత రైల్వే శాఖ మాజీ మంత్రి లాలూ ప్రసాద్ సహా ఆయన కుటుంబ సభ్యులపై కేంద్ర దర్యాప్తు సంస్థ అవినీతి కేసు నమోదు చేసింది. లాలూ ప్రసాద్ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన అక్రమాలకు సంబంధించిన కేసులో నిందితులకు చెందిన 12 చోట్ల ఉదయం నుంచి సీబీఐ సోదాలు జరిపింది. భారతీయ రైల్వేకు చెందిన బీఎన్ఆర్ హోటల్స్ కు సంబంధించి పూరి, రాంచీ శాఖల నిర్వహణ బాధ్యతల్ని పట్నాకు చెందిన సుజాత హోటల్ ప్రైవేట్ లిమిటెడ్ కు అప్పగించడంలో అక్రమాలు జరిగాయన్నది ప్రధాన ఆరోపణ. ఈ వ్యవహారంలో లాలూ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డట్లు ఎఫ్ఐఆర్లో పేర్కొన్న సీబీఐ అందుకు సంబంధించిన కీలక వివరాల్ని పొందుపరిచింది. అడ్డదారిలో టెండర్లు కట్టబెట్టినందుకు ప్రతిఫలంగా సుజాత హోటల్స్ లాలూ కుటుంబానికి పట్నాలో 3 ఎకరాల భూమిని అత్యంత చౌకగా ఇచ్చిందని వివరించింది. లాలూ, ఆయన భార్య రబ్రీదేవి, కుమారుడు, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ సహా మరికొందరు కుటుంబ సభ్యులు అవినీతి, మోసం, నేరపూరిత కుట్రకు పాల్పడ్డట్టు సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. प्राथमिक इंक्वायरी में ये पाया गया कि ये टेंडर अवार्ड करने में कुछ गड़बड़ियां की गई हैं और इस प्राइवेट कंपनी को फेवर्स शो किया गया है और उसकी एवज में श्री लालू प्रसाद यादव और उनकी फैमिली को पहले एक जमीन दी गई। पहले ये जमीन मिसेस डिलाइट मार्केटिंग कंपनी प्राइवेट लिमिटेड ने ली। उस कंपनी से ये जमीन जब श्री लालू प्रसाद यादव रेलवे मिनिस्टर नहीं थे उस दरमियान 2010 से 2014 के बीच में उनकी फैमिली की एक कंपनी है लारा प्रोजेक्ट्स, उसमें ट्रांसफर हुई। इन सारे मामलों में काफी गड़बड़ियां पाई गई जिसकी वजह से ये एफआईआर रजिस्टर हुई है। లాలూ నివాసాలు, కార్యాలయాల్లో సీబీఐ సోదాలపై ఆర్జేడీ కేంద్రంపై విమర్శలకు దిగింది. భారతీయ జనతా పార్టీని తరిమికొట్టి దేశాన్ని కాపాడండి అని లాలూ పిలుపు ఇచ్చినప్పటి నుంచి కేంద్రం ఆయనపై ప్రతీకార చర్యలను ప్రారంభించిందని ఆర్జేడీ ఆరోపించింది. ఎన్ని దాడులు చేసినా కమలదళంపై తమ పోరాటాన్ని ఆపబోమని ఆ పార్టీ తెలిపింది. ఈ ఆరోపణలను కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఖండించారు. లాలూపై గత ప్రభుత్వాల హయాంలోనే కేసులు నమోదయ్యాయన్న వెంకయ్య ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ జోక్యం ఎంతమాత్రం లేదని స్పష్టం చేశారు. The cases against Lalu Prasad ji are not by our government. They are there even earlier also. The government which was supporting also. Parties with whom is having a coalition also. The law is taking its own course. Government or the party has no role in it. Let me make it very clear. Instead of facing the charges and answering the charges, making political allegation against the government and the BJP has become a fashion. Some of these opposition parties. This is CBI is doing its duty. It's allowed to do its duty. Earlier it was not allowed. Now after government came, there is no interference from the government. నిషేధాజ్ఞలు ఉల్లంఘించి మార్గ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పీఎస్ గుంటూరు జిల్లాలో ఆందోళన సాగించింది. వ్యూహాత్మకంగా పొలాల్లో దాగిన కార్యకర్తలు ఒక్కసారి జాతీయ రహదారిపైకి చేరుకుని 2 గంటలకు పైనే ప్రదర్శన, ఆందోళన చేశారు. ఎస్సీ వర్గీకరణ చేపట్టాలంటూ ఎంఆర్పీఎస్ నాగార్జున యూనివర్సిటీ ఎదుట కురుక్షేత్ర మహాసభ నిర్వహించేందుకు సమాయత్తమైంది. కానీ ఈ సభకు పోటీగా మాల మహానాడు కూడా ఆందోళన చేపడతామని ప్రకటించగా ఇరు వర్గాలకు పోలీస్ శాఖ అనుమతి నిరాకరించింది. అప్పటికీ ఎంఆర్పీఎస్ ఆందోళన కొనసాగిస్తామని ప్రకటించగా పోలీసులు గుంటూరు జిల్లాలో 144
4 సెక్షన్ ప్రకటించారు. ఈ ఆంక్షలను లెక్క చేయని ఎంఆర్పీఎస్ శ్రేణులు గుంటూరు తరలివచ్చేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. ఇది గ్రహించిన కొందరు నాగార్జున యూనివర్సిటీ సమీపంలోని చినకాకాని వద్ద పొలాల్లో దాక్కుని ఒక్కసారి జాతీయ రహదారిపైకి చేరుకుని రాస్తారోకో చేపట్టారు. అక్కడి నుంచి ప్రదర్శనగా నాగార్జున యూనివర్సిటీ వరకు వచ్చారు. యూనివర్సిటీ టోల్ గేట్ వద్ద గంటసేపు ఆందోళన చేశారు. జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించిన వేళ అదనపు బలగాలను రప్పించిన పోలీసులు నిరసనకారులను చెదరగొట్టారు. ఆ తర్వాత మరోసారి రాస్తారోకోకు దిగిన కార్యకర్తలను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేయగా నిరసనకారులు ఓ పోలీస్ వ్యాన్ తగలబెట్టారు. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే కార్యక్రమాలు చేస్తే ఊరుకునేది లేదని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి చినరాజప్ప స్పష్టం చేశారు. అనుమతులు లేని సభలను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించమన్న ఆయన శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన బాధ్యత తమపై ఉందని ఎంఆర్పీఎస్ ఆందోళనను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇబ్బంది లేదు అన్నమాట. హక్కుల కోసం కావచ్చు, తెలంగాణ వాడు వచ్చి హక్కులు సాధించేది ఇక్కడ ఏం లేదు. ఆంధ్ర వాళ్ళు మా దగ్గర రమ్మనంటే మేము మాట్లాడతాం. మా ఆంధ్ర వాళ్ళు బాగా పూర్తిగా బాధ్యత ఉంది. ఆంధ్ర నాయకులందరూ మా దగ్గరకు వస్తే సీఎం గారు కానీ మేము కానీ మాట్లాడి ఆ సమస్యల పరిష్కారం సిద్ధంగా ఉన్నాం. ఇరు రాష్ట్రాల మధ్య జరిగిన ఒప్పందాన్ని గౌరవించి తాము రిలీవ్ చేసిన 24 మంది సచివాలయ విభాగ అధికారులకు పోస్టింగ్లు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని తెలంగాణ సర్కార్ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ కు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ లేఖ రాశారు. గతంలో ఇరు రాష్ట్రాల సలహా సంఘంలో తీసుకున్న నిర్ణయాలు అవగాహనకు అనుగుణంగానే 24 మందిని తెలంగాణ ప్రభుత్వం రిలీవ్ చేసిందని సీఎస్ లేఖలో పేర్కొన్నారు. ఆనాటి ఒప్పందాన్ని గౌరవిస్తూ వారిని తీసుకుని పోస్టింగ్లు ఇవ్వాలని కోరారు. గతంలో ఖాళీలు లేనప్పటికీ తాము 94 మంది సచివాలయ విభాగ అధికారులు, సహాయ విభాగ అధికారులను తీసుకున్న విషయాన్ని తెలంగాణ సీఎస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి గుర్తు చేశారు. తెలంగాణలోని పట్టణ ప్రాంతాల్లో వ్యర్థాల నిర్వహణకు ఏకీకృత విధానాన్ని అనుసరించే విధంగా కార్యాచరణ రూపొందించాలని పురపాలక శాఖ అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. తెలంగాణలోని చెత్త నిర్వహణ ప్రాజెక్టులపై సమీక్ష చేపట్టిన మంత్రి ఏకీకృత విధానం రూపొందించడానికి ఆస్కీ సహకారం తీసుకోవాలని సూచించారు. చెత్త నిర్వహణలో భాగంగా హైదరాబాద్ జవహర్ నగర్ ప్లాంట్ వద్ద ఉన్న వ్యర్థాలకు గ్రీన్ కాపింగ్ చేస్తామని, తద్వారా జలాలు కలుషితమయ్యే అవకాశం తగ్గి దుర్వాసన రాదని చెప్పారు. గ్రీన్ క్యాపింగ్ కోసం 146 కోట్లతో పనులు చేపడతామని వివరించారు. హరితహారంలో భాగంగా ఔషధ, సువాసనలు వెదజల్లే మొక్కలు నాటుతామని కేటీఆర్ తెలిపారు. జవహర్ నగర్ డంప్ యార్డు వద్ద నీటి శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసి చెత్త నుంచి వచ్చే కలుషిత జలాలను శుద్ధి చేస్తామన్నారు. తెలంగాణలో వ్యర్థాల నుంచి విద్యుదుత్పత్తి చేస్తున్న 6 ప్రాజెక్టుల యాజమాన్యాలతో సమావేశమై వారి సమస్యలు, పునరుద్ధరణకు ఉన్న అవకాశాలు తెలుసుకున్న కేటీఆర్ 4 ప్రాజెక్టులకు చెందిన 2 సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. హైదరాబాద్లో మారక ద్రవ్యాలు ఎక్కడి నుంచి సరఫరా అవుతున్నాయనే అంశంపై మరింత దృష్టి సారించాలని తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ సహా తెలంగాణలోకి డ్రగ్స్ ఏ మార్గాల్లో వస్తున్నాయో నిఘా పెట్టేందుకు ఇంటెలిజెన్స్ విభాగంలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో డీజీపీ సూచించారు. పబ్బులు, హుక్కా కేంద్రాల ద్వారానే యువత ఎక్కువగా డ్రగ్స్ కు అలవాటు పడుతున్నందున ఆ కేంద్రాలపై ఎక్కువగా నిఘా పెట్టాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి, రాచకొండ సిపి మహేష్ భగవత్, నిఘా విభాగం ఐజీ నవీన్ చంద్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అక్రమాస్తుల కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గైర్హాజరుపై సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. 11 అభియోగ పత్రాలపై ఇవాళ సీబీఐ కోర్టులో విచారణ జరగ్గా జగన్, విజయసాయిరెడ్డి విచారణకు హాజరు కాలేదు. గుంటూరులో ప్లీనరీ సమావేశాల ఏర్పాట్ల వల్లే విచారణకు రాలేకపోతున్నామని, అందుకు అనుమతించాలని కోరుతూ న్యాయవాది ద్వారా పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్పై అసహనం వ్యక్తం చేసిన సీబీఐ కోర్టు రాజకీయ కారణాలతో గైర్హాజరుకు అనుమతి కోరడం సరైంది కాదని వ్యాఖ్యానించింది. ఇలాంటి పరిస్థితి పునరావృతం కారాదని స్పష్టం చేసిన కోర్టు తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. బ్యూటీషియన్ శిరీష మృతిపై గత 25 రోజులుగా నెలకొన్న సందేహాలను పోలీసులు నివృత్తి చేశారు. ఫోరెన్సిక్ నివేదికలో శిరీష ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడైందని హైదరాబాద్ దక్షిణ మండలం డీసీపీ వెంకటేశ్వరరావు చెప్పారు. గత నెల 12న రాత్రి శిరీష, రాజీవ్, శ్రవణ్ ముగ్గురు కలిసి కుకునూరుపల్లికి వెళ్లగా ఎస్ఐ ప్రభాకర్ రెడ్డితో కలిసి మద్యం సేవించారు. ఈ సమయంలోనే శిరీషపై ప్రభాకర్ రెడ్డి అత్యాచార యత్నానికి పాల్పడినట్లు తెలిపారు. శిరీష దుస్తులపై ఉన్న మరకలు ఆహారపు మరకలుగా తేలినట్లు డీసీపీ వెల్లడించారు. విస్రా పరీక్షలో ఆమె మద్యం సేవించినట్లు వెల్లడైందన్నారు. శిరీష కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్న డీసీపీ తమ వద్ద సాంకేతిక పరమైన అన్ని ఆధారాలు ఉన్నాయని, వాటిని కోర్టుకు సమర్పిస్తామని చెప్పారు.
ఈ ఇన్సిడెంట్ పై పూర్తిగా క్లారిటీ ఇవ్వడానికి వాళ్ళ కుటుంబ సభ్యులను పిలిపించి చూపించడం జరిగింది. ఈ పూర్తి వివరాలు కనుక వాళ్ళు తెలుసుకుంటే వాళ్ళు అర్థం చేసుకుంటారు అనే ఆరోపణలకు దూరంగా ఉంటారనే ఉద్దేశం కొద్దీ మా వాళ్ళు తీసుకెళ్లడం జరిగింది. ఏదైతే తల్లిదండ్రులు చేస్తున్న ఆరోపణలు అవన్నీ కూడా నిరాధారం. వారికి ఏమైనా సాక్ష్యాలు ఉంటే తీసుకొని రమ్మని గతంలో చాలాసార్లు చెప్పడం జరిగింది. మా దగ్గర ఇది ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రూవ్ అయినట్టు కూడా మనకు ఎవిడెన్స్ ఉంది. అదేవిధంగా ఆమెను రేపు జరగనట్టు కూడా మనకు ఎవిడెన్స్ ఉంది. మరి ఇవన్నీ ఆధారాలు మనం సైంటిఫిక్గా మనకు ఆధారాలు ఉన్నాయి. ఇవన్నిటిని క్రోడీకరించిన తర్వాత మనం ఛార్జ్ షీట్ అనేది ఫైల్ చేస్తాం. ఖచ్చితంగా కోర్టులో ప్రూవ్ చేస్తాం. నేరస్తులకు శిక్ష పడేలా కూడా చేస్తాం. గొర్రెల కొనుగోలు కోసం మహారాష్ట్ర వెళ్లిన మంచిర్యాలకు చెందిన పశు వైద్యుడు తిరుపతి అపహరణకు గురయ్యాడు. తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ పథకం కోసం గొర్రెలు కొనుగోలు చేసేందుకు తిరుపతి, సోలాపూర్ ప్రాంతానికి వెళ్లాడు. 15 రోజుల నుంచి అక్కడ గొర్రె పిల్లలను కొనుగోలు చేసి లబ్దిదారులకు అందిస్తున్నాడు. ఈ ఉదయం అతడు బస్ చేసిన హోటల్ ప్రాంగణంలో తిరుపతి ఫోన్ మాట్లాడుతూ ఉండగా కొందరు వ్యక్తులు అతడిపై దాడి చేసి ఓ వాహనంలో ఎత్తుకెళ్లారు. 9 యూనిట్లు కొనుగోలు చేసినట్లు రాసి డబ్బులు ఇవ్వాలని దుండగులు డిమాండ్ చేశారు. తిరుపతి అపహరణకు గురైనట్టు తెలియగానే అప్రమత్తమైన తెలంగాణ పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేష్ చందా, మంచిర్యాల కలెక్టర్ కర్ణన్ షోలాపూర్ కలెక్టర్ పోలీసు అధికారులతో మాట్లాడారు. షోలాపూర్ పోలీసులు గాలింపు చేపట్టే సమయానికి దుండగులు తిరుపతిని ఓ బస్టాండ్ వద్ద వదిలి వెళ్లారు. జీఎస్టీ అమలుతో మారిన ధరల్ని పాత సరుకుపై పునర్ముద్రించని సంస్థలపై కఠిన చర్యలు తప్పవని కేంద్రం హెచ్చరించింది. కొనుగోలుదారుల ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించే ఉత్పత్తిదారులకు జైలు శిక్ష వేయడం సహా ₹1,00,000 వరకు జరిమానా విధిస్తామని ప్రకటించింది. పాత సరుకును సెప్టెంబర్లోపు అమ్ముకోవాలన్న కేంద్రం జీఎస్టీ అమలుతో మారిన ధరను ఉత్పత్తులపై తప్పనిసరిగా ముద్రించాలని ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ నిబంధనను తొలిసారి ఉల్లంఘిస్తే 25,000, రెండోసారి తప్పు చేస్తే 50,000, 3 లేదా అంతకన్నా ఎక్కువసార్లు ఉల్లంఘిస్తే ₹1,00,000 వరకు జరిమానా, ఏడాది వరకు కారాగార శిక్ష విధించనున్నట్లు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి రామ్ విలాస్ పాస్వాన్ వెల్లడించారు. జీఎస్టీ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం తమ శాఖ పరిధిలో ఓ కమిటీని ఏర్పాటు చేసి 60 హెల్ప్ లైన్లు నెలకొల్పామని చెప్పారు. ఇప్పటి వరకు అందిన 700 ఫిర్యాదుల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు పాస్వాన్ తెలిపారు. ఐఐటీల్లో ప్రవేశాల కోసం కౌన్సిలింగ్ నిర్వహించడంపై సుప్రీంకోర్టు స్టే విధించింది. తదుపరి ఆదేశాలిచ్చే వరకు కౌన్సిలింగ్ జరపరాదని, విద్యార్థుల్ని కళాశాలల్లో చేర్చుకోరాదని స్పష్టం చేసింది. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు హాజరైన వారందరికీ బోనస్ మార్కులు కలపడాన్ని సవాల్ చేస్తూ ఓ విద్యార్థిని దాఖలు చేసిన వ్యాజ్యంపై సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. బోనస్ మార్కులు కలపడం తనతో పాటు ఇతర విద్యార్థుల హక్కుల్ని ఉల్లంఘించడమేనని వ్యాజ్యంలో పేర్కొన్న పిటిషనర్ 2017 ఐఐటీ, జేఈఈ ర్యాంకుల జాబితాను రద్దు చేయాలని అభ్యర్థించారు. తప్పులు సరిదిద్ది కొత్త ర్యాంకుల జాబితాను రూపొందించేలా లేదా మరోమారు పరీక్ష నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరారు. ఈ వ్యాజ్యంపై విచారణ చేపట్టిన కోర్టు కౌన్సిలింగ్పై స్టే విధించింది. ఈ అంశంపై వేర్వేరు హైకోర్టుల్లో పెండింగ్లో ఉన్న వ్యాజ్యాల వివరాలు అందించాలని ఆదేశించింది. ఐఐటీ కౌన్సిలింగ్కు సంబంధించి ఇకపై హైకోర్టులు ఎలాంటి వ్యాజ్యాల్ని స్వీకరించరాదన్న సుప్రీంకోర్టు విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది. అమర్నాథ్ యాత్రకు వెళ్లి తిరిగి వస్తుండగా బస్సులో సిలిండర్ పేలిన ఘటనలో గాయపడి శ్రీనగర్లో చిక్కుకుపోయిన వారిని స్వస్థలాలకు పంపేందుకు ఢిల్లీలోని తెలంగాణ భవన్ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. అమర్నాథ్ యాత్ర ముగించుకుని తిరుగు ప్రయాణంలో ఉన్న 47 మంది తెలంగాణకు చెందిన యాత్రికులు శ్రీనగర్కు సమీపంలోని కాజీగుండు వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం మధ్యాహ్నం భోజనాలు ముగించుకున్న యాత్రికులు బస్సులు వస్తూ ఉండగా భారీ పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాతులకు శ్రీనగర్ ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మిగిలిన వారు సీఆర్పీఎఫ్ క్యాంపులో సురక్షితంగా ఉన్నారు. ఈ ఘటనలో చనిపోయిన వ్యక్తి కరీంనగర్కు చెందినట్టు గుర్తించారు. శ్రీనగర్లో ఉన్న వారిని స్వస్థలాలకు పంపే అంశంపై ఢిల్లీలోని తెలంగాణ భవన్ అధికారులు, సీఆర్పీఎఫ్ క్యాంప్ సిబ్బంది, ఆర్మీ అధికారులు, శ్రీనగర్ కలెక్టర్, జమ్మూ కశ్మీర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలతో చర్చిస్తున్నారు. ముఖ్యాంశాలు మరోసారి. అంతర్జాతీయ వేదికపై మరోసారి పాక్ వైఖరిని ఎండగట్టిన మోదీ. స్వదేశంలో రాజకీయ లబ్ధి కోసం ఉగ్రవాదానికి మద్దతిస్తోందని G20 సదస్సులో విమర్శ. అంతర్జాతీయ సుస్థిరత, వాతావరణ మార్పులు, వలసలపై G20 సదస్సులో చర్చ. స్వేచ్ఛా వాణిజ్యం బలోపేతానికి చర్యలు తీసుకోవాలన్న మోదీ. సిక్కింలో సరిహద్దు వద్ద ఉద్రిక్తతలు నెలకొన్న వేళ జిన్పింగ్తో ప్రధాని మోదీ భేటీ. చైనా నాయకత్వంలో బ్రిక్స్ అద్భుతంగా పనిచేస్తోందని ప్రశంస.
వ్యవసాయం అనుబంధ రంగాలపై చంద్రబాబు సమీక్ష 25% వృద్ధిని సాధించాల్సిందేనని అధికారులకు ఉద్బోధ. ఖరీఫ్ రుణ పంపిణీపై మార్గనిర్దేశనం. ఎస్సీల వర్గీకరణ కోసం ఏపీలో ఎంఆర్పీఎస్ ఆందోళన. ఆంక్షలను ఉల్లంఘించి నిరసన చేపట్టిన కార్యకర్తలు అరెస్టులు, లాఠీచార్జ్తో స్వల్ప ఉద్రిక్తత. మరో 1865 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ సర్కార్ అనుమతి. రెవెన్యూ, గ్రామీణ నీటి సరఫరా శాఖల్లో నియామకాలకు ఆర్థిక శాఖ పచ్చజెండా. కొండపోచమ్మ జలాశయం నిర్వాసితులతో కేసీఆర్ భేటీ. భూములిచ్చేవారికి అండగా ఉంటారని హామీ. ఎకరానికి 12 లక్షలు చెల్లిస్తామని వెల్లడి. లాలు కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసిన సీబీఐ. కేంద్రం కక్ష సాధింపు చర్యల్లో భాగమన్న ఆర్జేడీ, కొట్టిపారేసిన వెంకయ్యనాయుడు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.